కార్పొరేషన్ అనేది గవర్నమెంట్లో విలీనం కావాలి. అది కావాలంటే మన బీసీ సంఘం ద్వారానే అవుతుందని నేను అనుకుంటున్నా. తప్పకుండా వేదిక మీద కూర్చున్న పెద్దలలో దీనికి సహాయ సహకారాలు మాకు అందిస్తే మేము పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ఎగ్జాంపుల్ మొన్నటికి మొన్న బీసీ బంద్ చేశారు. ఆ రోజు ట్రాన్స్పోర్ట్ బంద్ చేశారు. ఎవరు బంద్ చేశారు అంటే ఇక్కడ మేము బంద్ చేయలేదండి. కార్మికులు ఎట్టి పరిస్థితుల్లో బస్సులను ఆపలేదు. దీనికి యాజమాన్యమును గవర్నమెంట్ తొత్తులై ఆ రోజు బీసీ సంఘం బంద్ రోజు ట్రాన్స్పోర్ట్ బంద్ చేశారు. అది తెలుసుకోవాలి, ముఖ్యంగా కార్మికులు తెలుసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు చూడు యాజమాన్యందే పైచేయి అవుతుంది ఆర్టీసీలో. కానీ ఓటు బ్యాంకు కార్మికులకే ఉంటుంది, కానీ యాజమాన్యానికి ఎక్కువ శాతం యాజమాన్యాన్ని ప్రోత్సహిస్తారు గవర్నమెంట్లో. కార్మికులను పట్టించుకోవడం లేదు. ఓటు బ్యాంక్ అనేది కార్మికులతోనే ఈరోజు ఏ గవర్నమెంట్ అయినా మనతోనే నిలబడుతుంది, యాజమాన్యంతో ఎప్పుడూ నిలబడదు. కానీ ప్రతి కార్మికుడు యాజమాన్యానికి భయపడాల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రతి డిపోలో 97 డిపోలలో యాజమాన్యం ముందు చేతులు కట్టుకొని రజాకార్ల సిస్టమ్ అనేది ఇంకా నడుస్తుంది ఆర్టీసీలో. ఎందుకంటే అన్నలు ఇంత పెద్ద మంచి అన్నలు పెద్ద అన్నలు మాకు సపోర్ట్ చేసి మీరు బీసీ ఉద్యమం ద్వారా మీరు ఎన్ని రోజులైనా బంద్ చేసుకోండి. ఆర్టీసీ బస్సు ప్రగతి చక్రం ఉంటేనే మాకు పునాది. ప్రగతి చక్రాన్ని ఆపిన రోజు ఏది జరగదు. కాబట్టి మీరు రీసెంట్గా మొన్న బంద్ చేసిన బంద్కు మేము కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలుపుతున్నాము. కాకపోతే ఈ బంధులు అనేటి బీసీ సంఘం ద్వారా ఆర్టీసీ విలీనానికే పునాది కావాలి. అది నేను కోరుకుంటాను సార్. మీరు ఏమన్నారండి, ఆర్టీసీలో బీసీ సంఘం వారు 50 అబోవ్ ఉన్నారు అని చెప్తున్నారు. 50 అబోవ్ ఉన్నప్పుడు మేము దాంట్లో పార్టిసిపేట్ కావాలంటే డిపోలలో ఎవరు రావట్లేదు సార్. ఎందుకంటే చాలా మంది డిపోలలో యాజమాన్యానికి కోవర్టులు ఉన్నారు. కోవర్టులు అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు హిట్మాన్ చంపడానికి కారణం ఎవరో తెలుసా? కోవర్టు చేయబట్టే హిట్మాన్ మన అన్న చనిపోయారు. అలాంటి అన్నని అనవసరంగా బలి తీసుకున్నారు చాలా మంది. ప్రతి డిపోలో 100కు 50% యాజమాన్యానికి కోవర్టులు ఉన్నారు. సభాముఖంగా వినియోగించుకుంటున్నా. ఏ డిపో బీసీ సంఘం పెట్టినా ఎవరు పార్టిసిపేట్ కావడం లేదు. ఎందుకు పార్టిసిపేట్ కావాలంటే లివియం అంటే యాజమాన్యానికి సపోర్టు. వాడొకర్రా వాడేంద్రా బీసీ సంఘం పోతాడు అంటే వీడు పోయి వాళ్ళకి చెప్తాడు, సారు వాడు బీసీ సంఘం మీటింగ్ పోతాడు అంటే వాడిని ఎట్లా పోనిస్తారా అని పోనీయా వీనికి డూడు రానికి ఇదే నడతాను సార్. మీరేమన్నా అనుకోండి. పెద్దలు హృదయపూర్వక వందనాలు దండనాలు మీకు అందరికీ దండం పెట్టి చెప్తాను సార్. బీసీ సంఘంతో మాకు గవర్నమెంట్లో విలీనమయ్యేటట్టు చేయాలని మీ అందరికీ కృతజ్ఞతలు అభిమానంగా మిమ్మల్ని ఎల్లవేళగా కోరుకుంటాం సార్. మిమ్మల్ని మీ ఫోటోలు పెట్టుకుంటాం మా ఇళ్ళల్లో. మీరు ఒకవేళ మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేస్తే వైఎస్సీకి ఏపీలో వైఎస్ జగన్ ఎట్లయితే వాళ్ళు మా కండక్టర్లు డ్రైవర్స్ మా కనెక్టర్స్ అందరూ వైఎస్ జగన్ వాళ్ళ ఇళ్లలో ఫోటోలు పెట్టుకున్నారు. అదేవిధంగా మీరు మమ్మల్ని విలీనం చేసేదంటే మీ ఫోటోలు ఖచ్చితంగా మా ఇళ్లలో ప్రతి ఒక్క కార్మిక ఇళ్లలో పెట్టుకుంటాం సార్. అది మీకు ధన్యవాదాలు చెప్తున్నా, 1000 నమస్కారాలు చెప్తున్నా సార్.